మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్. నైట్ బెడ్ టైం, రాత్రి పడుకునే ముందు రాసేసుకొని పడుకోండి. ఇది కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ టెక్నిక్ కూడా చాలామంది రిజల్ట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. 369, 555 ఇవన్నీ చాలా గొప్ప టెక్నిక్స్ అండి, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్. ఎంతో కొంత మనం వర్క్ చేయాలి. గోల్కి తగ్గట్టుగా మనం చేస్తున్నామా లేదా అనేది చూడండి కొంచెం. ఇప్పుడు హెల్త్ అనుకోండి, హెల్త్ ఒక ఒక ఏరియా తీసుకోండి. హెల్త్లో ఒక షుగరో లేకపోతే థైరాయిడో లేకపోతే ఏదో ఒకటి తీసుకోండి. దానికి నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా, అది తగ్గడానికి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నానా లేదా, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నానా లేదా, జిమ్ చేస్తున్నా లేకపోతే ఎక్సర్సైజ్లు, వాకింగ్ ఏదో ఒకటి ప్రతిరోజు మనం ఒక 10 నిమిషాలైనా ఒక పావు గంట అయినా దానికి కేటాయిస్తున్నానా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అయితే అలా. ఒకవేళ మనీ గురించి అయితే మనీ ఏ ఏ రంగాల్లో ఎలా వస్తుంది నాకు అనేది మనం చూడాలి. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ లేకపోతే జాబో లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే రెంటల్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా కూడా ఎసెట్స్ రూపంలో అలా చూసుకుంటూ ఉండాలన్నమాట మనం. ఒకవేళ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు, ఇల్లు అమ్మాలంటే నేను అందరికీ చెప్పానా లేదా, దానికి తగ్గ మనం యాక్షన్ తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. యాక్షన్ టేకర్స్ ఎప్పుడైనా ముందుంటారు. వాళ్ళు ఎప్పుడైనా దూసుకెళ్ళిపోతారు. యాక్షన్ చేయకుండా ఊరిని అట్లా కూర్చునే వాళ్ళు అట్లాగే చూస్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళకి ఏమైనా రిజల్ట్స్ వస్తాయి చెప్పండి? ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే కదా మనకి రిజల్ట్స్ వచ్చేది. అది కావాలి ఇది కావాలని గోల్స్ పెట్టుకొని నేను యాక్షన్ తీసుకోనంటే కుదరదుగా. కాబట్టి ముందు యాక్షన్, దానికి వర్కౌట్ చేయండి. ఏదైతే యాక్షన్ చెయ్యాలో ఆ యాక్షన్ చెయ్యాలి. దానికి రోజుకి చూసుకోండి, మనకి ఎంత సమయం కేటాయించగలుగుతున్నామో అంత సమయం కేటాయించండి. ఒకరోజు 10 నిమిషాలు కేటాయించవచ్చు, ఒకరోజు గంట సేపు అయినా కుదురుతుంది. దాని మీద ఆ గోల్స్కి తగ్గట్టుగా మనం రీచ్ అవ్వాలంటే ఒక్కొక్క రోజు ఎక్కువ సమయం మనం కేటాయించగలడానికి కుదురుతుంది, ఇంకో రోజు తక్కువ సమయం కుదురుతుంది. ఓకే, పర్లేదు, ఎంతసేపు అయినా కొంచెమైనా పర్వాలేదు, ప్రతిరోజు ఉండేలా చూసుకోండి. కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా డిసిప్లైన్గా నేను చేస్తున్నానా లేదా అనేది మీరు చూడండి. మనకి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి మేనిఫెస్టేషన్స్, ప్రతిరోజు ప్రతి క్షణం. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం పొద్దున్న లేచామంటేనే మిరాకిల్. ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే మిరాకిల్. మన శరీరంలో ఇన్ని ఆర్గాన్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటే మిరాకిల్, అవునా కాదా? మనకి ఇంత భగవంతుడు ఇంత సంపద ఇచ్చాడంటే కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ప్రతిదీ మిరాకిలే కదండి. ఈ పాటికి ఎంతోమంది ఒక్క క్షణంలో ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, అవునా? మనం ఇంత భగవంతుడు ఇంత అదృష్టాన్ని ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్ని ఇచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ. ఇంత హ్యాపీగా ఇంత సంపద ఉంది మనకి, ప్రశాంతంగా కూర్చుంటున్నాం, మనం ఏసీలు వేసుకొని చక్కగా పడుకుంటున్నాం అంటే మరి దానికి కారణం మనం అదృష్టవంతులమో కదా. కాబట్టి మనం ప్రతిరోజు చక్కగా నేను అదృష్టవంతురాల్ని అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటావో అదృష్టం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లా మీరు ప్రతి దాంట్లో నేను అదృష్టవంతురాల్ని అనుకోండి. ఈ మాత్రం కూడా లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారుగా. మనం ఎప్పుడైతే ఉన్నదాన్ని గుర్తించండి. 99% అన్నీ ఇస్తాడు భగవంతుడు, అవునా? ఏదో ఒక 5% ఏమో ఉండకపోని 92-95% మనకు అన్నీ ఇస్తాడు. మనం ఎక్కడ ఫోకస్ పెడుతున్నాం, ఎక్కడ జాస్ పెడుతున్నాం అనేది గమనించండి. ఇప్పుడు మన శరీరంలో ఏదో ఒక అవయవం కొంచెం ఇబ్బందిగా ఉంది, మిగతా అవయవాలన్నీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయిగా, అవునా కాదా? ఏదో ఒక్కటి, ఆ ఒక్క లేని దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? 90% అంతా బాగానే పనిచేస్తున్నాయిగా. వాటి మీద ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ దాని మీద ఫోకస్ చేస్తే, ఉన్నదాని మీద ఫోకస్ చేయండి, దానికి కృతజ్ఞతలు చెప్పుకోండి.
అప్పుడు ఆటోమేటిక్గా మిగతావి కూడా వచ్చేస్తాయి. మీరు అనుకునే గోల్స్ పెట్టుకోండి కాదంట్లా. కానీ ఇప్పుడు భగవంతుడు 10 కోట్లు కావాలనుకున్నాము. 10 కోట్లలో మనకి ఇప్పుడు 2 కోట్లో 3 కోట్లో ఉన్నాయి అనుకుందాం. ఆ 2 కోట్లకి 3 కోట్లకి అంత ఉన్న సంపదకి దానికి ముందు ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు ఆ ఫీలింగ్తో ఎమోషన్తో మనం చెప్పుకుంటామో ఆటోమేటిక్గా మనం ఆ స్టేజ్కి వెళ్తాం. నెక్స్ట్ 3 ఇయర్స్లోనో నెక్స్ట్ 2 ఇయర్స్లోనో మనం రీచ్ అవ్వగలుగుతాం. అవునా కాదా? ఇప్పుడు పర్ఫెక్ట్ హెల్దీ బాడీ కావాలనుకుంటున్నాము. శరీరంలో అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో ఒక మోకాళ్ళ నొప్పో లేకపోతే ఏదో ఒక థైరాయిడో లేకపోతే ఏదో ఒక సమస్య చిన్నది ఏదో ఒకటి ఉంది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. పర్ఫెక్ట్గా నడవగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం, హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతాం. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనం ఈజీగా చేసి పెట్టగలుగుతున్నాం. అవునా కాదా? వాళ్ళకి సపోర్ట్గా మనం నిలబడగలుగుతున్నాం కదా. కాబట్టి దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంత అద్భుతమైన ఫ్యామిలీలో నేను ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇంత అద్భుతమైన శరీరాన్ని నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి సిచ్యువేషన్లో కూడా నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే అదృష్టం అంతే, అదృష్టం అంతే, ఆటోమేటిక్గా అదృష్టం వచ్చేస్తుంది మన జీవితంలోకి. నేను చాలా అద్భుతంగా ఉన్నాను, నేను చాలా అదృష్టవంతురాలిని, ఇంత సంపద ఇచ్చినందుకు, ఇంత జ్ఞానం పొందుతున్నందుకు, ప్రతిరోజు ఇంత జ్ఞానం తీసుకుంటున్నాం కదా, ప్రతిరోజు 1 గంట 2 గంటల సేపు ధ్యానం చేయగలుగుతున్నాం కదా, బుక్స్ చదవగలుగుతున్నాం, చక్కగా జ్ఞానం ఇట్లా పట్టుకొని రాస్తున్నామంటే దానికి ఉండాలిగా. ఇప్పుడు 55 టైమ్స్ రాయమన్నాము, 55 టైమ్స్ రాయడానికి మన చెయ్యి సహకరిస్తుందిగా, దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలిగా. ఈ మాత్రం చెయ్యి లేపలేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు బయట. మనం ఈజీగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈజీగా మూవ్ చేసుకుంటున్నాం, ఈజీగా నడవగలుగుతున్నాం, ఈజీగా పనులు చేసుకోగలుగుతున్నాం. అవునా కదా? మనం చాలా అదృష్టవంతులం కదా. కాబట్టి గుడ్ అని చెప్పి థ్యాంక్ యూ బంగారు తల్లి అని మన శరీరానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటే, ఎప్పుడైతే మన బేబీతో చిన్న బేబీలాగా చూడాలి మన శరీరాన్ని. ఎలా అయితే పసిపిల్లల్ని ఎలా అయితే చూస్తూ చక్కగా ప్రేమతో మాట్లాడుకుంటూ, పసిపిల్లలు లేకపోతే 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు అప్పుడప్పుడే మాట్లాడుతుంటే చాలా ముద్దుగా ఉండి దగ్గరికి తీసుకుంటాము, కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటాం కదా. అట్లాగే మన శరీరాన్ని కూడా అంత ప్రేమతో అంత ఫీల్ అయ్యి మీరు ఎప్పుడైతే కనెక్టివిటీ పెంచుకుంటారో ఆటోమేటిక్గా అది పనిచేస్తుంది, మన మాట వింటుంది. అర్థమైందా? కాబట్టి మీరు మీ శరీరాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోండి. ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మిర్రర్ ముందు నుంచొని, అందుకే పొద్దున్నే లేవంగానే మిర్రర్ ముందుకు వెళ్ళిపోయి చెప్పుకోండి అని చెప్పేది. చేస్తున్నారా అందరూ? చేసిన వాళ్ళకి రిజల్ట్స్ కనిపిస్తాయి, చేయని వాళ్ళకి ఇంకా మీ ఇష్టం. నేను చెప్పడం నా వంతు, చేయటం మీ వంతు. అవునా కదా? సబ్జెక్ట్ తీసుకొచ్చి నేను చెప్పడం నా పని. దాని మీద వర్కౌట్ చేసుకొని 80% మీరు చేయాల్సిందే. నేను 20% సబ్జెక్ట్ ఇస్తా, కానీ మీ ఇంటికి వచ్చి మీ చేత నేను చేయించలేనుగా. అవునా కాదు? ఇక్కడ నేను చేయించాల్సిన వరకు నేను చేయిస్తా ఆన్లైన్లో, మిగతా అన్నీ మీరు ఇంట్లో చేసుకోవాల్సినవే కదా. మీ మైండ్ సెట్ మీరు మార్చుకోండి. ఎప్పుడైతే మైండ్ సెట్ మార్చుకుంటారో ఆటోమేటిక్గా ఆ లైఫ్ ఎలా అనుకుంటున్నారో అలా జరిగిపోతుంది. మొత్తం మైండ్ సెట్ మీదే ఆధారపడింది. ఆ మైండ్ని ఎప్పుడైతే మనం చెప్పినట్టు వినాలి. మైండ్ చెప్పినట్లు మనం వినకూడదు. ఇవి తీసుకురా చెయ్యి అని చెప్పి మనం ఆర్డర్లు వేయాలి. ఎప్పుడైతే మనం చెప్తామో అట్లా ఆర్డర్ వేస్తామో ఆటోమేటిక్గా తీసుకొచ్చి పెడుతుంది. అంతే, మనం అంత గట్టిగా నమ్మకం ఉండాలి.